ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. అందరికీ నమస్కారం. నీట్ పేపర్ లీక్ దేశ రాజకీయాలను ఎందుకు కుదిపివేస్తోంది? విద్యార్థుల ఉద్యమం వెనుక అసలు కథ ఏమిటి? పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. మీ అందరికీ నమస్కారం. నేను మీ చల్లూరి మధు, న్యాయవాది. ఒక పరీక్షలో జరిగిన అవకతవకలు ఎలా దేశ రాజకీయాలను ప్రభావితం చేశాయి? ఒక ప్రశ్నపత్రం లీక్ అయిందనే ఆరోపణ ఎలా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై సందేహాలు కలిగిస్తూ ఉంది? ఒక పరీక్షపై వచ్చినటువంటి అనుమానాలు ఎలా పార్లమెంటు వరకు చేరాయి? ఇది కేవలం నీట్ గురించి మాత్రమే కాదు, ఇది విద్యపై విశ్వాసం గురించి, ఇది సమాన అవకాశాల గురించి, ఇది రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి న్యాయం గురించి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ అంశాలన్నింటినీ రాజకీయ కోణంలో కాకుండా చట్టపరంగా, రాజ్యాంగపరంగా, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో కూడా విశ్లేషణ కొనసాగిద్దాం. వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, అసలు నీట్ అంటే ఏమిటి? నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలలో ఎంబీబీఎస్ మరియు ఇతర వైద్య కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అన్నమాట. చాలా ఇంపార్టెంట్ పరీక్ష కూడా. ఒక్కసారి మెడిసిన్లో సీట్ వస్తే తమ కంప్లీట్ జీవితం మారిపోతుందని ఆ వ్యక్తే కాకుండా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషపడేటువంటి అంశం అన్నమాట. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి ఒక్క పరీక్ష కోసం సిద్ధమవుతారు. చాలా కుటుంబాలకు నీట్ అనేది ఒక కళ మాత్రమే కాదు, ఆ కళపై ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానం వస్తే, ఆ అద్భుతమైనటువంటి కళపై తనకు అనుమానం వస్తే అది కేవలం విద్యా సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్యగా మారుతుంది. అందుకే ఢిల్లీ నడి ఒడ్డున జంతర్ మంతర్లో జిన్జీ విద్యార్థులు లక్షలాది మంది జమ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. పార్లమెంటును ముట్టడిస్తారనే అటువంటి అవకాశం తీసుకున్నారు. దయచేసి అది గమనించవలసిందిగా అందరితోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వివాదం ఎలా ప్రారంభమైంది? మరి ఇటీవలి సంవత్సరాలలో నీట్ నిర్వహణపై పలు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చిందని, అదేవిధంగా కొన్ని కేంద్రాలలో అక్రమాలకు అవకాశం కల్పించారని అటువంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు అన్యాయంగా ప్రయోజనం కలిగించే అటువంటి కార్యక్రమాలను చేస్తున్నారనే అటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. కొంతమంది అరెస్టులు జరిగాయి, కొన్ని కేసులు నమోదయ్యాయి. కానీ ఆ కేసులు ఎటువైపు పోతున్నాయో కూడా ప్రభుత్వం చెప్పటం లేదు. అసలు నిజంగా ప్రజలకు తెలియటం లేదు. ఈ జన్జీ, ఈ విద్యార్థులకు అసలు తెలియటం లేదు. కొన్ని అంశాలు కోర్టుకు ముందుకు వెళ్ళాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి, దర్యాప్తులో ఉన్న ప్రతి ఆరోపణ నిజమని భావించటం సరైంది కాదు. అదేవిధంగా ప్రతి అనుమానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ప్రభుత్వం. నిజం, సాక్ష్యాలు, దర్యాప్తులు, న్యాయ ప్రక్రియ ఆధారంగా ఈ అంశాలు బయటికి రావాలి. ఈ అంశాలపై నిజ నిర్ధారణ కావాలి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడే అటువంటి ఈ కార్యక్రమాలకు భారతదేశంలో ఫుల్ స్టాప్ పడాలి. విద్యార్థులు ఎందుకు ఆందోళన చెందారు? ఒక విద్యార్థి రోజుకు 10 గంటలకు పైబడి చదువుతాడు నీటిలో సీటు కోరాలని, నీటిలో సీటు దక్కించుకోవాలని. కొన్ని కుటుంబాలు కోచింగ్ కోసం, మాలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఈ కోచింగ్ కోసం తమ మొత్తము ఆదాయాన్ని కూడా, సంవత్సర ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. కొంతమంది 2-3 సంవత్సరాల పాటు నీట్ కోసం ప్రయత్నం చేసి సిద్ధమవుతా ఉంటారు. అలాంటి సమయంలో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్త వినిపిస్తే
వారి మనసులో మొదట వచ్చే ప్రశ్న మా కష్టానికి విలువ ఏమిటి అని. ఇలాంటి అంశాల మీద ప్రస్తుత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ఏమి చర్యలు తీసుకున్నాడని విద్యార్థులు ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్, వాటర్ కెనాల్, విచక్షణ రహితంగా విద్యార్థులను చావబాదారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పోలీసులకు ఈ విద్యార్థులను కొట్టి? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మీద దాడి జరుగుతా ఉంది. నడి ఢిల్లీలో, రాజధానిలో విద్యార్థుల తల్లిదండ్రులే కాదు యావత్ ప్రపంచం నిబ్బరపోయేలా దాడి జరిగింది. అనవసరమైనటువంటి పేషాజాలకు పోయి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం అంటే దేశం కోసం, ధర్మం కోసం అనేటువంటి నాదం ఎటువైపు పోతుంది? పేషాజాలకు పోవడమే ఇంత కాడికి వచ్చిందని చాలా మంది అంటున్నారు. ఇది ఒక్క మార్కులకు విషయమే కాదు, ఇది నమ్మకానికి సంబంధించినటువంటి విషయం, ఇది సమాన పోటీ విషయం, ఇది భవిష్యత్తు విషయం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు విషయం. కాబట్టి రాజకీయాలపై దీని ప్రభావం ఉంటుంది, ఉండదనేది కాదు. ఈ అంశం దేశ రాజకీయాలలో కూడా ప్రధాన చర్చగా మారింది. ప్రభుత్వం పరీక్షల భద్రతను మరింత బలోపేతం చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. చేస్తామని ప్రభుత్వాలు అన్నప్పటికీ ఏమి చేస్తుందో తెలియటం లేదు. దర్యాప్తు సంస్థలు తమ పని చేస్తున్నాయని చెబుతా ఉన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు పరీక్షల నిర్వహణలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి, జరిగినటువంటి విషయం మీద విమర్శిస్తున్నాయి, పార్లమెంటులో చర్చకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అంశాలపై ప్రభుత్వం తన నిర్ణయాలను వివరించటం, ప్రతిపక్షాలు ప్రశ్నించటం అనేది సర్వసాధారణమైనప్పటికీ ప్రతిపక్ష నేతలని అక్రమంగా అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉండవలసినటువంటి, వ్యవస్థలో ఉండవలసినటువంటి ఇదా? చివరికి ప్రజలకు అవసరమైంది రాజకీయ వాదనలు కాదు, మొదట నిజం బయటపడటం. కాబట్టి విద్యార్థులు లక్షలాదిగా ఢిల్లీ నడి ఒడ్డుకు చేరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రే కాదు, ఒక అత్యున్నతమైనటువంటి భారతదేశ పురోభివృద్ధికి బాటలు వేసే అటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు తన చేతిలో ఉంది. ఎందుకు మోడీ గారు మీకు అత్యంత ప్రేమ ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద? ఎందుకు? వారిని తీసి ఇంకో శాఖలో పెట్టి నీకు అంత ప్రేమ ఉంటే నీ ప్రధానమంత్రి కుర్చీని ఖాళీ చేసి అమిత్ షా గారికి ఇచ్చి, అమిత్ షా మీరు రాష్ట్రపతిగా వెళ్ళండి అవసరం అనుకుంటే. రాజ్యాంగం మరి ఏం చెప్తుంది? ప్రతి పౌరుడికి సమానత్వం అనే మూల సూత్రాన్ని అందిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని, నిష్పాక్షికంగా ఉండాలని, న్యాయంగా ఉండాలని తెలియపరుస్తుంది. ప్రభుత్వ పరీక్షలు కూడా ఈ విలువలను ప్రతిబింబించాలి. ఒక పరీక్షపై నమ్మకం కోల్పోతే వ్యవస్థపై కూడా నమ్మకం కోల్పోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితి ఉంటుంది. ఒక్కసారి ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయినప్పుడు తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము పాలకుల మీద ఉన్నది. న్యాయ వ్యవస్థ పాత్రగా నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఈ పరీక్షలకు సంబంధించి నిన్న జంజీ మీద జంతర్ మంతర్లో జరిగినటువంటి విపరీతమైనటువంటి దాడి, పోలీసుల దాడి లేదా లాఠీ చార్జీ, వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి సుప్రీంకోర్టు జడ్జి ఒక మాట అంటాడు, మాకు టైం లేదు, మేము ఆ క్లిప్పులను చూడము, ఆ వీడియోలను చూసే అంత టైం లేదని అంటారు. ఇదా ధర్మం కోసం? ఇదా దేశం కోసం? పరీక్షలకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చినప్పుడు కోర్టులు సాధారణంగా 3 అంశాలను పరిశీలిస్తాయి కూడా. 1, అక్రమాలకు ఆధారాలు ఉన్నాయా లేవా అని పరిశీలించవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అసలు భారతదేశంలోనే మొదటి స్థానంలో కూర్చున్నటువంటి న్యాయ వ్యవస్థది. 2, ఈ అక్రమాల ప్రభావం ఎంతవరకు వెళ్ళింది అనేది చూడవలసినటువంటి అవసరం ఉంది. 3వ అంశం, విద్యార్థుల హక్కులను రక్షించవలసినటువంటి అవసరం. అయ్యా, విద్యార్థుల హక్కులు హరించబడ్డాయి. విద్యార్థులు వాళ్ళ డిమాండ్ కోసము
చట్టపరంగా వారు ధర్నా చేస్తూ ఉంటే ఆ ధర్నా మీద విచక్షణ రహితంగా పోలీసుల దాడి, లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ చార్జ్. ఏంటి ఇది? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు ఉన్నవా లేవా? ఇదేమన్నా ఎమర్జెన్సీయా? కోర్టులు సాక్ష్యాలు, దర్యాప్తు నివేదికలు, చట్టపరమైనటువంటి అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాయి. కానీ ఇంత జరిగినా కూడా జంతర్ మంతర్లో అతి దారుణంగా విద్యార్థులపై పెట్టరేగిపోయినటువంటి పోలీసులు విచక్షణ రహితంగా తలలు బల్లగొడితే ఆ వీడియో క్లిప్పులను సుప్రీంకోర్టుకు తీసుకుపోతే మాకు టైం లేదంటది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి హయ్యెస్ట్ అథారిటీ అయిన హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాకు టైం లేదంటారు. ఇదెక్కడి న్యాయము? ఇది ఏమిటి అసలు? ఈ కేసులోనైనా తుది తీర్పు వచ్చే వరకు వదంతుల కంటే అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక 30 సంవత్సరాల అడ్వకేట్ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా. కాబట్టి సోదరులారా, కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అసలు సమస్య ఎక్కడ ఉంది? ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్న మన ముందుకు తెస్తా ఉంది. మన పరీక్ష వ్యవస్థ సాంకేతికంగా ఎంత భద్రంగా ఉంది? ప్రశ్న పత్రాల రవాణా, డిజిటల్ భద్రత, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ అన్నీ సరిపోతున్నాయా? అదేవిధంగా కోచింగ్ సెంటర్ల సంస్కృతి, అధిక ఒత్తిడి, విద్యార్థులపై విపరీతమైనటువంటి ప్రెషర్, ఆశల పల్లకిలో ముందుకు పోతున్నటువంటి ఆ ఆశలకు అడియాశలు, అసమాన అవకాశాలు కూడా, ఇవి కూడా చర్చించవలసినటువంటి అంశాలే. పరీక్ష వ్యవస్థలో చిన్న లోపం కూడా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. చిన్న లోపమే కాదది, ఒక్కొక్క విద్యార్థి జీవితానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే పరీక్షల భద్రత మీద మరింత ఆధునికంగా మార్చవలసినటువంటి అవసరం ఉంది. సాంకేతిక పర్యవేక్షణ పెంచవలసినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర ఆడిట్ వ్యవస్థలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఫిర్యాదును వేగంగా పరిష్కరించేందుకు అత్యున్నతమైనటువంటి కోర్టు స్థాయిలో ప్రత్యేక కోర్టులు వీటిని సాల్వ్ చేయడానికి ఏర్పడవలసినటువంటి అవసరం ఉంది. తప్పు చేసిన వారిపై అత్యంత వేగంగా నిష్పాక్షిక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో నిజాయితీగా కష్టపడినటువంటి విద్యార్థుల యొక్క విశ్వాసాన్ని కాపాడవలసినటువంటి అవసరం. ప్రతి ప్రభుత్వానికి, ప్రతి వ్యక్తికి కూడా ముఖ్యమైనటువంటి బాధ్యత ఇది. కాబట్టి సోదరులారా, మనమందరం ఆలోచించాలి. దేశ భవిష్యత్తు దాని విద్యా వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఆ విద్య సక్రమమైన రీతిలో ముందుకు సాగకుంటే ఆ దేశ అభివృద్ధి కూడా కుంటుపడేటువంటి అవకాశం ఉంది. విద్యార్థి పరీక్ష హాల్లోకి అడుగుపెట్టినప్పుడు అతడు లేదా ఆమె చేతిలో ఉండవలసినటువంటి అంశము ఆత్మవిశ్వాసం, అనుమానం కాదు. విద్యా విశ్వాసాన్ని కలిగించాలి. పరీక్ష న్యాయాన్ని ప్రతిబింబించాలి. ప్రతిభకు అవకాశం పొందే ఆ అవకాశం ఉండాలి. అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, అదే రాజ్యాంగం యొక్క ఆత్మ, అదే దేశ భవిష్యత్తు. ఓకే, ఈ అంశాలపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు సూచించేటువంటి సంస్కరణలు ఏమిటి? మర్యాదపూర్వకంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి రాజ్యాంగ, ప్రజాస్వామ్య, ప్రజా విధానాలపై విశ్లేషణ కోసం మన పబ్లిక్ లెన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.